వెల్కమ్ టు ఓహో టాకీస్. ముఖ్యంగా మరి ప్రధానంగా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడైన హరీష్ రావు గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఇక హరీష్ రావుతో పాటు మరి బీఆర్ఎస్ పార్టీ గురించి, దాని భౌతవ్యం గురించి, అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కీలకంగా మారనున్నారు, ఎవరిని పక్కన పెడుతున్నారు, ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు అన్న విషయం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఆ సభ జరిగిన తర్వాత అనేక అంశాలు మరి తెరపైకి రావడం జరిగింది. ఒక రాజకీయ చర్చ అయితే మొదలైపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో మరి ఎప్పటి నుండో ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావును పక్కన పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక రజతోత్సవ సభలో కూడా మరి వేదిక పైన ఆ ఫ్లెక్సీలో మరి కేసీఆర్ బొమ్మ, ఆ తర్వాత కేటీఆర్ బొమ్మ వేయడం జరిగిందని, ఇక కేసీఆరే మరి పరోక్షంగా ఆ ఫ్లెక్సీ ద్వారా తన రాజకీయ వారసుని ప్రకటించాడని చెప్పేసి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి. ఇక హరీష్ రావును పక్కన పెట్టారు. అదేవిధంగా మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో రాజకీయ వారసత్వం పైన ఇగోలు ఏర్పడ్డాయని, వారి మధ్యన భేదాభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయని, దానికోసం వాళ్ళు కొంత దూరంగా వ్యవహరిస్తున్నారని, గ్యాప్ ఏర్పడిందని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే మరి హరీష్ రావు వచ్చేసి దాదాపు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్తో 25 సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కేసీఆర్కు మీనల్లుడు. మరి కేసీఆర్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి కేసీఆర్ వెంటే ఉన్నాడు హరీష్ రావు. 25 ఏళ్ళ రాజకీయ అనుభవము, అదేవిధంగా 14 ఏళ్ళ మరి ఏదైతే ఉద్యమం ఉందో ఒక ఉద్యమ నాయకుడిగా కూడా కీలక పాత్ర పోషించాడు హరీష్ రావు. అదేవిధంగా మరి 25 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, 10 ఏళ్ళు మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను మరి తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేయడం జరిగింది. ఒకవేళ మరి నిజంగా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఇబ్బందులు ఏమైనా ఉంటే మరి హరీష్ రావే బయటకు వచ్చి మాట్లాడతాడు కదా, నాకు పార్టీ నన్ను పట్టించుకోవడం లేదని, లేదంటే కేసీఆరే నన్ను పక్కన పెట్టాడని అంతర్గతంగా పార్టీలో నా పైన కుట్ర. కానీ నిన్న చూసుకున్నట్లయితే మరి హరీష్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో నేను కొనసాగుతానని, కేసీఆర్ కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరు నన్ను తక్కువ చూడడం లేదని, కేసీఆర్ నాయకత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన తనకు నమ్మకం ఉందని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తను ఎప్పుడు శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని, బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తానని ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇక పార్టీలో ముఖ్యమంత్రి అంశంపై కూడా ఆయన కీలకంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా తాను స్వాగతిస్తానని చెప్పేసి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఇక మనం దీన్ని కొంత అనాలిసిస్ చేస్తే మరి ఇది ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి కేసీఆర్ ప్రస్తుతానికి అధ్యక్షుడిగా మరి 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక కేసీఆర్ తనయుడిగా మరి కేటీ రామారావు కూడా 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేయడం జరిగింది. సిరిసిల్లకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో మరి ఎప్పుడైనా వారసుడు అంటే కొడుకు లేదా కూతురికి మరి అప్పగించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మరి కేటీ రామారావుకు అర్హతలన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఏ తండ్రి అయినా మరి ఖచ్చితంగా వారసుడిగా కొడుకునే ప్రకటించడం జరుగుతుంది.
ఇక కవిత విషయాన్ని తీసుకున్నట్టయితే కవిత మరి ఎంపీగా పనిచేశారు. ఆమెకు రాజకీయ అనుభవం ఉంది, ఉద్యమంలో ఉన్నారు. అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలిగా కూడా ఆమె పార్టీకి పేరు తీసుకురావడం జరిగింది. కానీ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కొంత ఆరోపణలు ఎదుర్కోవడం, తిహార్ జైలుకు వెళ్ళడం, అదేవిధంగా కొంత రాజకీయంగా ఆమె యొక్క కెరీర్ అనేది కొంత ఇబ్బందిగా మారింది. కాబట్టి ఇలాంటి తరుణంలో మరి కేటీ రామారావును వారసుడిగా ప్రకటిస్తేనే బాగుంటుందని మరి కేసీఆర్ రాజకీయ నిర్ణయం అయితే మరి తీసుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి గత 10 ఏళ్ళ నుంచి కావచ్చు, ఇంకా ముందు నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి కూడా మరి హరీష్ రావు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కానీ జటిలమైన సమస్యలను కూడా మరి హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్గా ఆయన వ్యవహరించి వాటిని పరిష్కరించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మరి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, పార్టీ కానీ వదులుకునే ప్రసక్తి అయితే ఉండదు. కేటీఆర్ మన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి చాలా అవసరము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడను, ఉనికిని, బీఆర్ఎస్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో పార్టీ పనిచేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని 2025 సంవత్సరంలో ఆ పార్టీని గెలిపించి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టేసింది. కానీ ఈ కుటుంబంలో వివాదాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని, ఇవన్నీ అంశాలు బయటికి వస్తున్నప్పటికీ ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ప్రధాన నేతలు ఎవరు అనేది మనం ప్రశ్నించుకుంటే మరి కేసీఆర్ ఉంటాడు. మరి కేసీఆర్కు వయసు పైబడింది. ఆ తర్వాత కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉంది, హరీష్ రావు ఉన్నాడు. కానీ హరీష్ రావు లాంటి వ్యక్తి ఆ పార్టీకి అవసరం కాబట్టి హరీష్ రావు కూడా ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని, లేదంటే ఈ పార్టీ నాకు అవసరం లేదని బయటికి పోయే అవసరం అయితే అంత అర్జెంట్ అయితే ఇప్పుడైతే హరీష్ రావుకి లేదు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయన ఫిజికల్గా ఉన్నాడు, ఈ ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒకవేళ కేసీఆర్కు ఆరోగ్యం పాడవడము ఇంకేదైనా జరిగితే తప్ప ఆ పార్టీలో సీఎం అభ్యర్థి కావచ్చు, లేదంటే ఆధిపత్య పోరు కావచ్చు, ఇంకేమైనా పొరపొచ్చాలు కావచ్చు, భిన్నాభిప్రాయాలు కావచ్చు, ఈగో సమస్యలు కావచ్చు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి ఎలా తీసుకురావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన మాత్రమే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సరే, మామూలుగా టీవీ ఛానల్స్లో లేదంటే రాజకీయ వర్గాల్లో ఈ చర్చ అనేది కామన్, ఒక వార్తా వస్తువులాగా మారిపోయింది హరీష్ రావు గురించి. కానీ హరీష్ రావు పార్టీని వీడడు. హరీష్ రావు కేసీఆర్ ఉన్నంతకాలం పార్టీలోనే ఉంటాడు. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఏమైనా రాజకీయ నిర్ణయాలు ఉంటే అది హరీష్ రావు బయటికి వచ్చి చెప్పడం, ఆ తర్వాత బయటికి వెళ్ళడం, పార్టీ పెట్టడమా లేదంటే వేరే పార్టీలకు వెళ్ళడమా అనే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బలపడుతుంది, మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మరి ప్రజల్లోకి వెళ్ళి ఎండగడుతుంది అనే అంశాలు మనం తెలుసుకోవాలి. వాటి కోసం మనం అయితే వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది.